సర్వం మాయ రీసెంట్గా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ మనకి బాగా పరిచయం ఉన్న యాక్టర్ నవీన్ పోలే గారు యాక్ట్ చేసిన మూవీ. మలయాళంలో డిసెంబర్లో రిలీజ్ అయి 140 కోట్లు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉంది అంటే, ఒక బ్రాహ్మణ పూజారుల కుటుంబానికి చెందిన ప్రభేందు తల్లి చనిపోయాక కుటుంబానికి దూరంగా ఉంటూ గిటారిస్ట్గా అవకాశాల కోసం చూస్తుంటాడు. అదే టైంలో అవకాశాల కోసం అవసరమైన డబ్బుల కోసం బావ రమేష్తో కలిసి పూజలు చేస్తుంటాడు. అయితే ఒక పూజ తర్వాత ప్రభేందు లైఫ్లోకి ఒక దెయ్యం వస్తుంది. మొదట దెయ్యం చూసి భయపడ్డా తర్వాత దాంతో స్నేహం చేసి దానికి డెలేలు అని పేరు పెట్టేంత క్లోజ్ అవుతారు. ఆ తర్వాత ప్రభేందు జీవితం ఎలా మారింది, అసలు ఈ డెలేలు ఎవరు, ఆవిడికి ఏమైంది అన్నదే మూవీ. ఒకటి మాత్రం నిజం, వాడు ప్రేమలో ఉన్నాడు. అదెక్కడుంది? యాక్టర్స్ విషయానికి వస్తే నవీన్ పోలే గారు. తమిళంలో విజయ్ సేతుపతి గారి తర్వాత మలయాళంలో నవీన్ పోలే గారు మాత్రమే ఇలాంటి యాక్టింగ్ చేయగలరు అనిపించింది. ఎలాంటి సీన్స్ అయినా ఓవర్ రియాక్షన్ లేకుండా చాలా న్యాచురల్గా యాక్ట్ చేయడం వాళ్ళ స్పెషాలిటీ అనిపిస్తుంది. ఇంకా రియా సిబు గారు స్పెషల్ అట్రాక్షన్ ఈ మూవీకి. సినిమా మొత్తం ఆవిడ చుట్టే తిరుగుతుంది కాబట్టి ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా చాలా క్యూట్గా కనిపించారు. అలాగే ప్రీతి ముకుందన్ గారు, ప్రియా వారియర్ గారు గెస్ట్ రోల్స్లో కనిపించారు. మిగతా యాక్టర్స్ పేర్లు సరిగ్గా తెలియదు కానీ వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారనిపించింది. మన అమ్మాయి ఒకరిని ఇష్టపడుతోంది. నీకు ఇంకా పెళ్లిటి కూడా రాలేదు. నేనైతే సగం వేసి దాటేశాను. టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ గారి మ్యూజిక్ బాగుంది. అక్కడక్కడ వచ్చే సాంగ్స్ కూడా తెలుగులో ఉన్నాయి, పర్లేదు అనిపించాయి. మ్యూజిక్ అయితే బాగుంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అనిపించాయి. మలయాళం మూవీస్ అంటే స్పెషల్గా లొకేషన్స్ గురించి చెప్పక్కర్లేదు కాబట్టి మూవీ సీన్స్ కూడా చూస్తున్నంతసేపు చాలా బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ అఖిల్ సత్యన్ గారి విషయానికి వస్తే, ఇలాంటి ఫ్యాంటసీ లవ్ డ్రామా ఇంతకుముందు చాలా చూసాం. ఆయన ఈ కాన్సెప్ట్ను ఫ్రెష్గా డీల్ చేసిన విధానం బాగుంది. మంచి ఫీల్ అయితే క్రియేట్ చేశారనిపించింది. But I'm so sure we have a deep emotional connect. And he is a little older than me. మ్యూజిక్ ఈజ్ మై ఓన్లీ లవ్. Drama love. ఓవరాల్గా మూవీ ఈ వీకెండ్ మంచి లవ్ అండ్ ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ బాస్. ఫ్యామిలీతో కలిసి మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఇస్తుంది. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించే అవకాశం ఉంది, కానీ పర్లేదు, ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుందని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.